హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడ్రైవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ పైథాన్ సిరీస్లో మనము 5 వీడియోస్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 6th వీడియోలోకి అయితే ఎంటర్ అయ్యాం. మీరు కనుక లాస్ట్ 5 వీడియోస్ని చూడకపోతే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా ఆ 5 వీడియోస్ని అలా చూసేసి ఇలా ఈ వీడియోలోకి వచ్చేయండి. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఈ పైథాన్ సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి మీకు కోడింగ్ మీద కంప్లీట్ గ్రిప్ అయితే వచ్చేస్తుంది. సో నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఈ వీడియోకి ఒక లైక్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో రాయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. అసలు ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, వీటిని ఎందుకు యూజ్ చేస్తామనేది చూద్దాం. సో రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ వాల్యూస్. అంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని ఏవైనా వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇట్ గివ్స్ ట్రూ ఆర్ ఫాల్స్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ కంపారిజన్. అంటే కంపారిజన్ జరిగిన తర్వాత ఆ రిజల్ట్ అనేది మనకి ట్రూ ఆర్ ఫాల్స్లో వస్తుంది. ఇక్కడ మీరు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, రిలేషనల్ ఆపరేటర్స్ని మనము ఏవైనా వాల్యూస్ని ఒకదాంతో ఒకటి పోల్చడానికి యూజ్ చేస్తాం. ఆ పోలిక జరిగిన తర్వాత ఆ రిజల్ట్ అనేది ట్రూలో కానీ లేదా ఫాల్స్లో కానీ మనకు వస్తుంది. ఇప్పుడు ఆ రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫస్ట్ ఉండేది వచ్చేసి లెస్ దెన్. ఇవన్నీ మనం ఆల్రెడీ స్కూల్లోనే నేర్చేసుకుంటాం. సో చాలా ఈజీ అయితే మనకి ఇవి. ఇక్కడ పైన ఉండేది ఈజ్ లెస్ దెన్ ఆపరేటర్ అంటాం. దీన్ని ఈజ్ లెస్ దెన్ అనే ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ తర్వాత కింద ఉండే దీన్ని ఈజ్ గ్రేటర్ దెన్, అంటే గ్రేటర్ దెన్ అనే ఒక ఆపరేషన్ చేయడానికి ఈ ఆపరేటర్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఈక్వల్ టు అని 2 సార్లు ఉంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అంతకుముందు మనం సింగిల్ ఈక్వల్ టుని యూజ్ చేసాం, అది అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేషన్ని మనం పర్ఫామ్ చేయడానికి 2 సార్లు ఈక్వల్ టు అని రాయాలి. తర్వాత ఈజ్ నాట్ ఈక్వల్ టు అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేయడానికి ఈ సింబల్ని అయితే, ఈ ఆపరేటర్ని అయితే మనం యూజ్ చేస్తాం. ఇది ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేయడానికి ఈ ఆపరేటర్ని మనం యూజ్ చేస్తాం. ఆ తర్వాత ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేయడానికి ఈ ఆపరేటర్ని మనం యూజ్ చేస్తాం. వీటిని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకుందాం. సో ఇక్కడ కోడ్ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రింట్ ఆఫ్ 5 ఈజ్ గ్రేటర్ దెన్ 10, అంటే ఈ ఆపరేటర్ ఏం పర్ఫామ్ చేస్తుంది అని చెప్పాము, ఈజ్ గ్రేటర్ దెన్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. సో ఈ కోడ్ యొక్క అర్థం ఏంటి అని అంటే, ప్రింట్ ఆఫ్ 5 ఈజ్ గ్రేటర్ దెన్ 10. ఇక్కడ కంపారిజన్ జరిగింది. వేటికి మధ్య కంపారిజన్ జరిగింది? 5కి 10కి మధ్య కంపారిజన్ జరిగి మనం ఏం రాసాము అని అంటే, 5 అనేది 10 కంటే పెద్దది అని రాసాం. పెద్దదా? కాదు కదా. కాబట్టి అవుట్పుట్ మనకి ఇక్కడ ఫాల్స్ అనేది అయితే వచ్చింది. ఇక్కడ సెకండ్ కోడ్ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రింట్ ఆఫ్ 5 ఈజ్ లెస్ దెన్ ఈ ఆపరేటరు ఈజ్ లెస్ దెన్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. 5 ఈజ్ లెస్ దెన్ 10, అంటే 5 అనేది 10 కన్నా చిన్నది కదా. కాబట్టి అవుట్పుట్ మనకి ట్రూ అయితే వచ్చింది. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని అయితే మనం చూద్దాం. ఇక్కడ ప్రింట్ ఆఫ్ 7 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనకి 7 అనేది 5 కన్నా పెద్దదైనా అయి ఉండొచ్చు లేదా సమానమైన అయి ఉండొచ్చు. ఇక్కడ 7 అనేది 5 కంటే పెద్దది కాబట్టి మనకి అవుట్పుట్లో ట్రూ అయితే వచ్చింది. ఈ సెకండ్ కోడ్ని ఒకసారి చూడండి. ప్రింట్ ఆఫ్ 9 ఈజ్ నాట్ ఈక్వల్ టు 9, అంటే 9 అనేది 9తో సమానం కాదు అని ఈ స్టేట్మెంట్ అర్థం. తప్పు కదా, అది ఫాల్స్ కదా. కాబట్టి అవుట్పుట్లో మనకి ఫాల్స్ అయితే వచ్చింది. ఒకసారి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఈ 2 ఎగ్జాంపుల్స్ని చూసి వీటి అవుట్పుట్ ఏంటో మీరు గెస్ చేయండి. వీడియోని పాస్ చేసి అవుట్పుట్ని గెస్ చేయండి. ఎస్, ఫస్ట్ దానికి వచ్చేసి అవుట్పుట్ ఫాల్స్. ఎందుకనంటే 35 అనేది 20 కంటే పెద్దది. ఇక్కడ మనం అని రాసాం 35 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. 2 కాదు కదా. 35 అనేది 20 కంటే చిన్నది కాదు, 20తో సమానము కాదు. కాబట్టి మనకు అవుట్పుట్లో ఫాల్స్ అయితే వచ్చింది. ఇక్కడ సెకండ్ కోడ్ చూడండి. ప్రింట్ ఆఫ్ 50 ఈజ్ ఈక్వల్ టు 50.
అవును కదా, కరెక్టే కదా, 50 అనేది 50 సమానం కదా. కాబట్టి అవుట్పుట్లో మనకి ట్రూ అయితే వచ్చింది. మనం ఇందాక చూసిన ఎగ్జాంపుల్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేసి చూద్దాం. సో నేను ఇక్కడ num1 అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి దానికి 5 అనే ఇంటీజర్ని అయితే ఇచ్చాను. num2 అని ఇంకొక వేరియబుల్ని డిక్లేర్ చేసి దానికి 7 అయితే ఇచ్చాను. ఇక్కడ ప్రింట్ ఆఫ్ num1 ఈజ్ గ్రేటర్ దెన్ num2 అంటే num1 అనేది num2 కన్నా పెద్దది అని రాశారు. అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ చేయండి. అవుట్పుట్ మనకి ఫాల్స్ అయితే వచ్చింది. ఎందుకు? num1 అనేది num2 కన్నా పెద్దది అని రాసాం. ఇక్కడ యాక్చువల్‌గా num1లో ఏముంది? 5 ఉంది. num2లో ఏముంది? 7 ఉంది. అంటే దీని అర్థం 5 అనేది 7 కన్నా పెద్దది అని. సో ఇది తప్పు కాబట్టి మనకి ఫాల్స్ అయితే అవుట్పుట్‌లో వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఈ ఆపరేటర్‌ని చేంజ్ చేస్తున్నా. num1 ఈజ్ లెస్ దెన్ num2 అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడైతే మనకి ట్రూ వచ్చింది. ఎందుకు? 5 అనేది 7 కన్నా చిన్నది. కాబట్టి అవుట్పుట్‌లో మనకి ట్రూ అయితే వచ్చింది. ఇంకొక ఆపరేటర్ మనం చూద్దాం. num1 ఈజ్ నాట్ ఈక్వల్ టు num2 అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ట్రూ. ఎందుకంటే num1 ఈజ్ నాట్ ఈక్వల్ టు num2 అంటే 5 అనేది 7 కంటే 7తో సమానం కాదు కాబట్టి ట్రూ అయితే మనకొచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్‌ని చూద్దాం. ఇక్కడ నేను n1 అనే ఒక వేరియబుల్‌ని తీసుకొని దానికి 34 అనే ఇంటిజర్‌ని అసైన్ చేశాను. n2 అనే ఇంకొక వేరియబుల్‌ని డిక్లేర్ చేసి దానికి 27 అనే ఒక ఇంటిజర్‌ని అసైన్ చేశాను. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ n1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n2 అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ అవుట్పుట్ మనకి ట్రూ అయితే వచ్చింది. ఎందుకు అనంటే n1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n2 అంటే n1 అనేది n2 కన్నా పెద్దదైనా అయ్యుండొచ్చు, సమానమైన అయ్యుండొచ్చు. ఇక్కడ n1లో 34 ఉంది, n2లో 27 ఉంది. ఈ స్టేట్మెంట్ అర్థం ఏంటి అనంటే 34 అనేది 27 కన్నా పెద్దది లేదా సమానం అని. ఇక్కడ పెద్దది కాబట్టి స్టేట్మెంట్ ట్రూ అయింది. ఇలా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్‌ని మీ ఓన్‌గా మీరు ట్రై చేయండి. ఇక్కడ మనకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ద ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ఆఫ్ ద 2 స్ట్రింగ్స్ ఆర్ ద సేమ్. దీని మీనింగ్ ఏంటి అనంటే మనకి 2 స్ట్రింగ్స్ అయితే ఇస్తారు. ఆ 2 స్ట్రింగ్స్‌లో ఉండే ఫస్ట్ 4 క్యారెక్టర్స్ సేమ్‌గా ఉన్నాయా లేదా అని మనం చెక్ చేయాలి. ఇక్కడ ఇన్‌పుట్‌లో మనకి ఫస్ట్ స్ట్రింగ్ యాపిల్ అయితే ఇచ్చారు. సెకండ్ స్ట్రింగ్ అప్లికేషన్ అనే స్ట్రింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్‌లో ఫస్ట్ 4 క్యారెక్టర్స్ అంటే ఫస్ట్ క్యారెక్టర్‌లో ఏ ఉంది, సెకండ్ క్యారెక్టర్‌లో పి ఉంది, థర్డ్ క్యారెక్టర్‌లో పి ఉంది అండ్ ఫోర్త్ క్యారెక్టర్‌లో ఎల్ ఉంది. అలాగే సెకండ్ స్ట్రింగ్‌లో గూడా ఫస్ట్ క్యారెక్టర్‌లో ఏ ఉంది, సెకండ్ క్యారెక్టర్‌లో పి ఉంది, థర్డ్ క్యారెక్టర్‌లో పి ఉంది అండ్ ఫోర్త్ క్యారెక్టర్‌లో ఎల్ ఉంది. ఇక్కడ ఈ 2 స్ట్రింగ్స్‌లో ఫస్ట్ 4 క్యారెక్టర్స్ సేమ్ గానే ఉన్నాయి కాబట్టి మనకు అవుట్‌పుట్‌లో ట్రూ అయితే వచ్చింది. ఇప్పుడు ఇన్‌పుట్ ఫార్మాట్‌ని చూద్దాం. ఈ ఇన్‌పుట్ ఫార్మాట్‌లో ఫస్ట్ లైన్ విల్ కంటైన్ ఏ స్ట్రింగ్, సెకండ్ లైన్ విల్ కంటైన్ ఏ స్ట్రింగ్. ఇక్కడ మనకి 2 స్ట్రింగ్స్ అయితే అవసరం కాబట్టి ఫస్ట్ లైన్‌లోనూ స్ట్రింగ్ ఉంటుంది, సెకండ్ లైన్‌లోనూ స్ట్రింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్‌నైతే మనం చూద్దాం. ఇక్కడ మనకి 2 స్ట్రింగ్స్ అయితే ఉన్నాయి. మొబైల్ అండ్ మ్యాథ్స్. ఫస్ట్ స్ట్రింగ్‌లో ఫస్ట్ 4 క్యారెక్టర్స్ వచ్చేసి ఎంఓబిఐ. సెకండ్ స్ట్రింగ్‌లో ఫస్ట్ 4 క్యారెక్టర్స్ వచ్చేసి ఎంఏటిహెచ్. 2 సేమ్ కాదు కాబట్టి అవుట్‌పుట్‌లో మనకి ఫాల్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ అవుట్‌పుట్ ఫార్మాట్‌ని చూద్దాం. ప్రింట్ ట్రూ ఇఫ్ ద ఫస్ట్ 4 characters of the two strings are same.
ప్రింట్ ఫాల్స్ ఇఫ్ దే ఆర్ నాట్ ఈక్వల్. అంటే 2 స్ట్రింగ్స్‌ని మనం ఇచ్చినప్పుడు ఆ 2 స్ట్రింగ్స్‌లో ఉన్న ఫస్ట్ 4 క్యారెక్టర్స్ సేమ్‌గా ఉంటే అవుట్‌పుట్‌లో మనకి ట్రూ అయితే రావాలి. సేమ్‌గా లేకపోతే ఫాల్స్ అయితే రావాలి. ఇక్కడ మనకి ఫస్ట్ స్ట్రింగ్‌లో నేచర్, సెకండ్ స్ట్రింగ్‌లో ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్ట్రింగ్‌లో ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ఎన్ఏటియు, సెకండ్ స్ట్రింగ్‌లో ఫస్ట్ 4 క్యారెక్టర్స్ వచ్చేసి ఎఫ్ఆర్యుఐ. 2 ఈక్వల్‌గా 2 సమానం కాదు కాబట్టి అవుట్‌పుట్‌లో మనకి ఫాల్స్ అయితే వచ్చింది. ఒకసారి ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి మనం కోడ్ ఎలా రాస్తామో చూద్దాం. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి కోడ్ ఎలా రాస్తామో చూద్దాం. ఇక్కడ మనకి 2 స్ట్రింగ్స్ కావాలి కాబట్టి S1 అనే ఒక స్ట్రింగ్‌నయితే డిక్లేర్ చేసి దానికి యూజర్ ఇచ్చే ఇన్‌పుట్‌నయితే నేను అసైన్ చేశాను. అలాగే ఇంకొక స్ట్రింగ్ కావాలి కాబట్టి మనకి S2 అనే ఇంకో స్ట్రింగ్‌నయితే నేను డిక్లేర్ చేసి దానికి యూజర్ ఇచ్చే ఇన్‌పుట్‌నయితే అసైన్ చేశాను. ఇప్పుడు మనకిక్కడ ఈ S1లో ఉండే ఫస్ట్ 4 క్యారెక్టర్స్ కావాలి. అండ్ S2లో ఉండే ఫస్ట్ 4 క్యారెక్టర్స్ కావాలి. కాబట్టి మనం ఇక్కడ స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాం. నా ప్రీవియస్ వీడియోస్‌లో నేను స్ట్రింగ్ స్లైసింగ్ మీద అండ్ స్ట్రింగ్ ఇండెక్సింగ్ మీద ఒక వీడియో అయితే చేశాను. మీకు గనక ఈ స్ట్రింగ్ ఇండెక్సింగ్ మీద అండ్ స్ట్రింగ్ స్లైసింగ్ మీద గనక ఐడియా లేకపోతే ఒకసారి డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఆ లింక్ మీదైతే మీరు క్లిక్ చేసి ఆ వీడియోని చూసి స్ట్రింగ్ స్లైసింగ్ మీద, స్ట్రింగ్ ఇండెక్సింగ్ మీద ఒక ఐడియా అయితే మీకొస్తుంది. ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోలోకైతే రండి. సో, S1 అండర్‌స్కోర్ పార్ట్ అనే ఇంకొక వేరియబుల్‌ని డిక్లేర్ చేసి దానికి S1లో మనకి ఇండెక్స్ 0 దగ్గర నుంచి 0 పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. సో, 0 కోలన్ ఏ క్యారెక్టర్ దాకా మనకు కావాలి? ఈ స్ట్రింగ్ ఇండెక్సింగ్‌లో మనకి ఇండెక్సింగ్ అనేది 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతది. అంటే 0, 1, 2, 3 అంటే మనకి ఫోర్త్ ఇండెక్స్ దాకా కావాలి. అంటే మనకి ఇక్కడ మనం 4 ఇస్తే అది థర్డ్ ఇండెక్స్ వరకే తీసుకుంటది. ఇక్కడ మనకి కావాల్సిన ఇండెక్స్ నంబర్స్ ఏంటి? 0, 1, 2, 3. ఇక్కడ మనం 4 ఎందుకు ఇచ్చాము అనంటే 4 అనేది ఇంక్లూడ్ అవ్వదు. 3 దాకే ఇంక్లూడ్ అవుతుంది. అలాగే ఈ సెకండ్ స్ట్రింగ్‌లో మనం పార్ట్‌ని తెచ్చుకోవాలి కాబట్టి సేమ్ ఇలాగే S2 0 కోలన్ 4. ఇప్పుడు మనము ప్రింట్ ఆఫ్ S1 అండర్‌స్కోర్ పార్ట్ ఈక్వల్ టు S2 అండర్‌స్కోర్ పార్ట్. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడైతే మనము స్ట్రింగ్స్‌నైతే ఇవ్వాలి. ఏమిద్దాం? యాపిల్. సెకండ్ స్ట్రింగ్ వచ్చేసి అప్లికేషన్. అవుట్‌పుట్ ఏమొస్తుందో గెస్ చేయండి. ట్రూ అయితే వచ్చింది. ఎందుకు అనంటే ఇక్కడ యాపిల్‌లో ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ఏపీపీఎల్ఏ ఉన్నాయి. అండ్ అప్లికేషన్‌లో ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ఏపీపీఎల్ఏ ఉన్నాయి. సో, అవుట్‌పుట్ అనేది మనకి ట్రూ అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకోసారి ఈ కోడ్‌ని రన్ చేసి నేను వేరే ఇన్‌పుట్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు నేనిక్కడ మొబైల్, మొబైల్ అయితే ఇచ్చాను. సెకండ్ స్ట్రింగ్‌గా నేను మ్యాథ్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ మనకు అవుట్‌పుట్ ఫాల్స్ అయితే వచ్చింది. ఎందుకు? మొబైల్‌లో ఉన్న ఫస్ట్ 4 క్యారెక్టర్స్ వచ్చేసి ఎంఓబిఐ అండ్ మ్యాథ్స్‌లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్స్ వచ్చేసి ఎంఏటీహెచ్. ఈ 2 స్ట్రింగ్స్‌లో గూడా ఫస్ట్ 4 క్యారెక్టర్స్ అనేవి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి. అంటే మొబైల్‌లో ఉన్న ఫస్ట్ 4 క్యారెక్టర్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ మ్యాథ్స్‌లో ఉన్న ఫస్ట్ 4 క్యారెక్టర్స్ 2 డిఫరెంట్‌గా ఉన్నాయి గాబట్టి మనకు అవుట్‌పుట్‌లో ఫాల్స్ అయితే వచ్చింది. ఈ కోడ్‌ని ఒకసారి మీరు గూడా ప్రాక్టీస్ చేయండి మీ ఓన్‌గా.